గోవింద రేపు శనివారం కదా, దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం రేపైతే రాకండి. అసలు బస్సులు ఆపేశారు. నిన్న మార్నింగ్ 9:40కి క్యూకి వెళ్ళినందుకు పాపినాశనం డ్యామ్ దగ్గర నుంచి శ్రీవారి పాదాలు శిలాతోరణం సైడ్ నుంచి ఇడుస్తున్నారు. క్రౌడ్ మామూలుగా లేదు. జనాలు కోట్ల మంది వచ్చినట్టు ఉన్నారు. అంత జనాలు అయితే కాంప్లెక్స్లో వేస్తున్నారా అంటే వేయట్లేదు, కానీ ఫుల్ నడవాల్సి వస్తుంది. క్యూ లైన్ ఎక్కువ అయిపోతుంది. అసలు బాత్రూమ్స్ వాష్రూమ్స్ వాటికి కూడా క్యూ ఇక్కడ కడుతున్నారు. మొత్తం జనాలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. రేపు రావాలా లేదా ఎల్లుండి రావాలా అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో జనాలు ఇంత రద్దీ లేదు. ఇప్పుడు లాస్ట్ సాటర్డే కాబట్టి ఇంత క్రౌడ్ వచ్చింది. చూడండి, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే నిజంగా రేపైతే అసలు రాకండి. చిన్నపిల్లల్ని ఎత్తుకుని అసలు రాకండి. ఈ గొడవ ఈ రష్ అంతా తగ్గాక మళ్ళీ రావచ్చు. ఇప్పుడు వర్షం కూడా నిన్న తగ్గనే లేదు. వర్షం ఫుల్ పడుతూనే ఉంది, ఆగకుండా పడుతుంది. అందువల్ల అసలు లడ్డూల దగ్గర అయితే తల్ల మీద గుండ్లు కొట్టుకుని ఉంటారు కదా, గుండ్ల మీద నడిచి వెళ్ళిపోతున్నారు అంత జనాలు. నేను ఎప్పుడు కానీ ఇంత అవస్థ పడలేదు దర్శనానికి. ఈసారి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకసారి లేదు మేము చేసుకోవాలి రేపు శనివారం లాస్ట్ మొక్కులు ముడుపులు అంటే కనుక ఇంకేం చేయలేము. ఆప్షన్స్ ఏం లేవు. 300 టికెట్లు అయితే కొద్ది దగ్గరగా వదులుతున్నారు. ఇంకా కింద టోకన్లు తీసుకున్న వాళ్ళది కొంచెం దగ్గర అవుతుంది, కానీ వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్ మనలాగే నడిచేస్తున్నారు. సర్వదర్శనానికి వచ్చే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నా, అయితే ఇంకా ఏం చేయలేము. చాలా అంటే చాలా రష్. అబ్బా, ఒకసారి చూసి ఆలోచించుకోండి. ఇంకా టోకన్లు అయితే టైంకి వదిలేస్తున్నారు. టోకన్లు అయితే 300ది టైం చూసి వదిలేస్తున్నారు. వాటికి ప్రాబ్లం లేదు. సర్వదర్శనం కింద తీసుకున్న టోకన్లో కానీ చాలా ఇబ్బంది ఉంది. చాలా అంటే చాలా, అసలు మాటలు సరిపోవట్లేదు. అంత క్రౌడ్ ఉంది. చూస్తున్నది ఒక వంతే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఒక వంతు, కనిపించని మరో 4 గొంతులు వెళ్ళిపోయినాయి. కూర్చొని అలా జనాల్ని చూసి గోవింద అంటూ గోవింద నామాలు చెప్పుకోవడం తప్ప ఏం చేయట్లేదు. బస్సులు కూడా చాలా వరకు ఆపేశారు దిగవే. నిన్న క్రౌడ్ ఇది, ఈరోజు క్రౌడ్ ఇంకా బయట రాలేదు. మార్నింగ్ ఇంకా వచ్చిన క్రౌడ్ అలానే ఉంది. మరి చూద్దాం. కంపార్ట్మెంట్లు ఫుల్ అయిపోతున్నాయి, క్యూ లైన్లు ఫుల్ అయిపోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు కూడా అప్పుడు ఇక్కడ చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు ఈ క్యూలో ఎవరైనా కొత్తగా ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఓం నమో వెంకటేశాయ, గోవిందాయ నమో నమః.